గ్యారంటీల గారడి, ఓట్ల వేటలో హామీలు గాలం వేస్తున్న కాంగ్రెస్. అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ. డిసెంబర్ 9నే చట్టబద్ధత రుణమాఫీ అనే ప్రకటన. 100 రోజులు దాటినా అమలు కాని హామీలు. లోక్సభ ఎన్నికలకు ఢిల్లీ కాంగ్రెస్ 5 న్యాయాలు. కొత్తగా తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టో. పాత వాటికే దిక్కు లేదు, కొత్తవి ఎందుకంటున్నటువంటి జనం. ఎంపీగా ఉన్నప్పుడు పాలమూరు మాటెత్తిన రేవంత్ ఇప్పుడు జాతీయ హోదాపై పదే పదే ప్రకటనలు. అలవిగాని హామీలిచ్చి ఆశ పెడుతున్నటువంటి సర్కార్. మోసపోయాం, మళ్ళీ మోసపోము అంటున్నటువంటి జనం ఇక ఒక్కసారి చూడండి ప్రజల గ్యారంటీల గారడితోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. 5 న్యాయాలట. దేశ ప్రజలకి 5 న్యాయాలతో పాటు ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రానికి కూడా మేనిఫెస్టో ప్రకటించింది. ఇగో ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా బయ్యారంలో ఉక్కు కర్మాగారంతో పాటు కాజీపేటలో ఏదైతే ఉందో మరి అక్కడ కోచ్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉన్నది. దీనితో పాటు ఒక 2-3 ప్రాజెక్టులతో పాటు, నీటి ప్రాజెక్టులతో పాటు మేడారం జాతరకు కూడా జాతీయ హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ హామీల పేరుతోటి, గ్యారంటీల పేరుతోటి తెలంగాణ ప్రజల ముందుకైతే వచ్చింది. మరి ఇవి తెలంగాణ ప్రజలు నమ్ముతారా లేకపోతే నమ్మట్లేదా? తెలంగాణ ప్రజలే ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి. అయ్యా ఇప్పటికే 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పిండ్రు, 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి హడావుడిగా మనం డిసెంబర్ 9వ తారీఖు అధికారంతో వచ్చుడుతోటే ఎల్బీ స్టేడియంలో పెద్ద సభ ఏర్పాటు చేసి, విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి, అక్కడే రైతు రుణమాఫీ మీద సంతకం పెడతాం, అక్కడే 6 గ్యారంటీల మీద సంతకం పెడతామని చెప్పిండ్రు. కానీ మరి వాటన్నిటిని కూడా పక్కకు పడేసిండ్రు. మళ్ళా ఇప్పుడు కొత్త గ్యారంటీలు అనుకుంటా ముందుకొచ్చిండు. మేము నమ్మం మహాప్రభు అని చెప్పి జనాలు గగ్గోలు పెడతా ఉన్నారట. కేవలం ఓట్ల వేటలో హామీల కోసమే గాలం వేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దయచేసి మళ్ళీ మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికే నాయన మీరు చెప్పింది చాలు, ఇక మళ్ళీ మేము మోసపోవడానికి సిద్ధంగా లేవు. ఇప్పటికే పదే పదే అసలు కానటువంటి హామీలు ఇచ్చి ప్రజల్ని ఇక మంచిగా మభ్యపెట్టి ఇదంతా చేశారు. కాబట్టి ఇక చూడండి, దాదాపుగా 23 ఇచ్చిర్రు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు. ఇగో మొత్తం 23 ఇచ్చిండ్రు. దాంట్లో కూడా సెకండ్ దాంట్లో ఆంధ్రప్రదేశ్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దీంట్లో ABCDE అంటే దీంట్లో ఒక 5 భద్రాచలం దేవాలయ అభివృద్ధికి అడ్డుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని, ఆడ ఉన్నటువంటి 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 మండలాలను కూడా కలుపుతామని చెప్పి మరి ఇవన్నీ ఇచ్చిండ్రు. మేము ముందుగా అడుగుతా ఉన్నాం, వీటన్నిటికంటే ముందు మరి మా అసెంబ్లీ ఎన్నికలలో మీరు అధికారం రావడం కోసం మా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి గ్యారెంటీలు ఏవైనాయి? మా ఆడబిడ్డలంతా కూడా మీరు 200 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి వెయిట్ చేస్తా ఉన్నారు. మా ఆడబిడ్డలు వెయిట్ చేస్తా ఉన్నారు. మాటల బలం లేకున్నా తుంపిర్ల బలం ఉండాలి. పని చేయకపోయినా మాటలు చెప్పి వ్యవహారం నడిపించాలి. ఇదే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కాగా ఫాలో అవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఒక హామీని మరిపించడానికి మరో హామీ, ఒక గ్యారంటీని మరిపించడానికి మరో గ్యారంటీ, ఇలా ఇచ్చుకుంటూనే పోతోంది. హామీల లిస్టు చూసి జనమే కళ్ళు తిరిగి కింద పడిపోవాలి. వాటి గురించి ప్రజలు లెక్కలేసుకునే లోపే ప్రభుత్వ పదవీ కాలం కూడా అయిపోవాలి. అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలైన ఈ గ్యారంటీలు హామీల గాలం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఈసారి మాత్రం గాలానికి చిక్కేది లేదని చెప్పి ప్రజలు అంతా ఉన్నారు. ఇష్టానుసారంగా మొదట్లో కూడా అదే చెప్పిన, తెలంగాణ రాష్ట్రం కావచ్చు లేకపోతే కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే అరే మనకు బడ్జెట్ ఉంటుంది, వార్షిక ఆదాయం బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారమే కానీ మనం వేరే దగ్గర నుంచి అయితే పైసలు రావు కదా. వేరే దగ్గర నుంచి మనకు పైసలు రావు కాబట్టి మనం ఉన్న బడ్జెట్లోనే మనకు ఎంత ఖర్చు అవుతా ఉన్నది, ఉద్యోగులకే ఎంతమందికి జీతాలు ఇవ్వాలి, పెన్షన్దారులకు ఎంతమందికి పెన్షన్, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూసుకోకుండా అధికారం కోసమే, కేవలం ఇక వీళ్ళు కుర్చీ కోసమే మళ్ళీ గ్యారంటీలు అనుకుంటా, హామీలు అనుకుంటా తెలంగాణ రాష్ట్ర ప్రజల దగ్గరికి వచ్చింది. కానీ తెలంగాణ ప్రజలు మీ గ్యారంటీలకో దండం, మీ హామీలకో దండం బాబు, ఈసారి మాత్రానికి మీ గాలానికి చిక్కేదే లేదు. ఇప్పటికే రాష్ట్ర నాగమాగం పట్టించిండు. కొద్ది గొప్ప కేసీఆరే అప్పులు చేసిండో మరి సప్పులు చేసిండో ఏదో కానీ ఆయన కొద్దిగా చిన్నగా నడిపించిండు. కానీ నాయన మేము ఉరికూరికి మాత్రానికి పాలు తాగే ప్రసక్తి అయితే లేదు. చిన్నగా నడుచుకుంటూ పోయి నీళ్ళన్న తాగుతాం కానీ ఉరికురికి పోయి పాలైతే మాకొద్దు బాబు అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు డిసైడ్ చేసుకున్నటువంటి కథనం కూడా మనకు కనపడతా ఉన్నది. ఇగో మరి ఇక్కడ వాళ్ళు అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు, మాట నిలబెట్టుకోవాలని చెప్పి ఈ మహిళ మాట్లాడుతూ ఉన్నది. హామీల పేరుతో ప్రజలను ఆశపెట్టి మోసం చేస్తున్నారు.
ఇబ్బందుల పాటు చేస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు వాటిని నిలబెట్టుకోవాలి, లేకపోతే హామీలు ఇవ్వద్దు. ప్రజలు ఒక్కసారే నమ్ముతారు, మళ్ళీ మళ్ళీ మోసం చేద్దామని చూస్తే నమ్మరు. అసెంబ్లీ ఎన్నికల టైంలో ఇచ్చిన వాటిని నమ్మడం లేదు, ఇప్పుడు కొత్తగా ఇచ్చే వాటిని మేము ఎట్లా నమ్ముతామని చెప్పి మహిళ చెప్తా ఉన్నది. ఇగో ఇక్కడ ఒక యువకుడు మాట్లాడుతా ఉన్నాడు, 5 ఏళ్ళు మళ్ళీ దొరకరు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం సీట్ల కోసం ఏదైనా చేస్తారు, ఎన్నికల్లో గెలిచి బయటపడతారు, ఆ తర్వాత వాళ్ళని మనం ఆదుకోలేం, వాళ్ళు మనకి దొరకరు, అందుకోలేం. అప్పుడు ఎవరిని అడగాలి? అడిగేందుకు వెళితే వారి చుట్టూ గన్మెన్లు ఉంటారు, మనను దగ్గరికి రానిరని కూడా ఇగో అక్కడ ఒక యువకుడు మాట్లాడుతా ఉన్నాడు. ఎప్పటికై అయితేయో తెలియదు, 100 రోజుల్లోనే చేస్తాం అందరూ, ఇంకా పెన్షన్లు రాలేదు, హామీల అమలుకి ఇంకా టైం పడుతుంది కావచ్చు, చాలా స్కీములు చెప్పారు, అవి ఎవరికి ఇచ్చారో తెలియదు, చెప్పినవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియదు, ప్రజలు అడగక ముందే హామీలు ఇస్తున్నారు కదా, అదే విధంగా అమలు చేసి చూపించాలని చెప్పి ఇగో తెలంగాణ రాష్ట్ర మహిళలతో పాటు వీళ్ళంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇగో ఇక్కడ ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు, మళ్ళా 5 ఏళ్ళు కనిపించారు, ఓట్లు అని చెప్పి గ్యారంటీలు అని చెప్పి హామీలు అని చెప్తా ఉన్నారు, కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకం లేదు దొర అని చెప్పి చెప్తా ఉన్నారు. పాత హామీలు అమలు కాలేదు, కొత్తవి ఇవ్వడం వేస్ట్, ఇలా ప్రజలను మోసం చేయడం తప్పు. ఎన్నికల కోసం హామీలు ఇస్తారు, ఆ తర్వాత ఎవరు కనిపించరు, 5 ఏళ్ల దాకా కనిపించకుండా పోతారని చెప్పి ఈడ పెద్ద ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఒక యువతి అంత దొంగ రాజకీయం అని ఆమె చెప్తున్నది. 6 గ్యారెంటీలు రాలేదు, రేవంత్ రెడ్డి ఆగతాయిగా చెప్పిండు, కాంగ్రెస్ గెలిచిందనే పేరు తప్ప ఏం హామీలు అమలు కాలేదు. నిరుద్యోగ వృత్తి, మహిళలకు 2500 ఇవ్వడం లేదు, ఓట్లు కొనడానికి అడ్డగోలు హామీలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ అని పెట్టి ఆటో వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎలా గడవాలి? అసలు ఈ ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలే అమలు చేసే పరిస్థితి లేదు, కొత్త హామీలు అమలవుతాయనే నమ్మకం అయితే లేదు, అంతా దొంగ రాజకీయం నడుస్తున్నదని చెప్పి ఇగో యువకులు, పెద్దోళ్ళు, మహిళలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గురించి ఇక మాట్లాడుతూ ఉన్నారు. మరి మాట్లాడతారు, ఎందుకు మాట్లాడరండి? ఎందుకు మాట్లాడరు చెప్పండి? మొత్తం ఓట్లన్నీ వేయించుకొని 6 గ్యారెంటీలు అని చెప్పి అంటే ఇక ఏదైనా చెప్తాం, అంటే ప్రజలు మీకు పిచ్చోళ్ళ లెక్క, అమాయకుల లెక్క కనపడతా ఉన్నారు, కాబట్టి మీరు ఏదైనా చెప్తారు. ఇగో గ్యారెంటీ తోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ప్రజలారా దయచేసి మోసపోకండి, మోసపోతే మాత్రం ఖచ్చితంగా 5 ఏళ్ళు గోసపడతాం. ఎందుకనంటే అసెంబ్లీ ఎన్నికలు చేసినటువంటి తప్పే మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే వాళ్ళదే ఏకపక్షంగా ఆధిపత్యం నడుస్తుంది, వాళ్ళు ఏది చెప్తే అదే నడుస్తుంది. ఇప్పటికే వాళ్ళు ఈ 4-5 నెలలలో ఏమి ఇవ్వట్లే, మీకు తెలుసు ఇప్పుడు ఎట్లా సమస్యలు ఉన్నాయో ఎంత ఇబ్బందులు ఉన్నాయో మీకు తెలుసు. కాబట్టి మరి మీరు ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ మరోసారి ప్రజలకు హామీలతో ఎన్నికల గాలం వేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు, 420 హామీలతో ప్రజల్లోకి వెళ్ళింది. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మరోసారి అదే హామీల గాలం వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని చెప్పి ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 6 గ్యారెంటీలో 13 హామీలుంటే 1-2 అవి కూడా పూర్తిగా కాకుండా ఇచ్చి దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. మరి ఇక తెలంగాణ ప్రజలే మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం, మీ ఆలోచనకే వదిలేస్తా ఉన్నాం. మీరే ఆలోచన చేయండి, మేము నుండి మొత్తుకోవడానికో చెప్పేదానికో కాదు, ఇవన్నీ వేస్ట్. కానీ మీరే ఒకసారి బాజాప్తా రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది మీరే ఆలోచన చేసుకోవాలా.